హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో చాలా మందికి డౌట్ ఉంది, ఇప్పుడు 1:50 రేషియో తీస్తారా, 1:12 రేషియో తీస్తారా? సో దీనికి నేను ఒకసారి ఏపీపీఎస్సీ వాళ్ళని కనుక్కోవడం జరిగిందండి. ఇప్పుడే ఫోన్ చేయడం జరిగింది. సో వాళ్ళైతే ఏం చెప్తున్నారంటే 1:12 రేషియో తీస్తారంట. సో వాళ్ళు 1:12 రేషియో ఎలా తీస్తారో ఏంటో, ఎంతమంది ఫిల్టర్ అవుతారో ఒక జస్ట్ ఎస్టిమేషన్కి వద్దాం. అండ్ ప్రీవియస్ టైం ఎలా చేశారో కూడా ఒకసారి ఓవర్లుక్ చూద్దాం. సో నేను క్యాండిడేట్స్ లిస్ట్ కూడా చూపిస్తాను, వాళ్ళ హాల్ టికెట్ నెంబర్స్ కూడా చూపిస్తానండి. ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను మీకు చూపిస్తున్నది 2018 నోటిఫికేషన్. ఎన్ని వేకెన్సీస్ పడ్డాయి, ఏ జోన్లో ఎలా ఉన్నాయని మాట్లాడుకుందాం. ఫస్ట్ ఇది చూడండి. జోన్ 1లో ఓసీకి లైక్ జనరల్ ఉమెన్ కానీ మెన్ కానీ ఎవరికైనా ఒకటి ఉంది. జోన్ 2లో ఉమెన్కి మాత్రం ఒకటి ఉంది. జోన్ 3లో జనరల్ అంటే మొత్తం మెన్ ఆర్ ఉమెన్ ఒకటి. అలా చూసినట్లయితే ఓపెన్ జోన్ టోటల్ ఎన్ని వచ్చాయండి? 4 వచ్చాయి. ఓకేనా? దాంట్లో మళ్ళీ ఉమెన్స్ ఒక 2, మెన్కి ఒక 2 అనేది రావడం జరిగింది. ఇవేంటిది బ్యాక్లాగ్ వేకెన్సీస్. దాని తర్వాత మళ్ళీ ఫ్రెష్ నోటిఫికేషన్ అనేది ఆ నోటిఫికేషన్తో కలిపి ఇవ్వడం అయితే జరిగింది. సో టోటల్ ఎన్ని వేకెన్సీస్ వచ్చాయండి? ఈసారి 10 వచ్చాయి టోటల్ జనరల్కి అవుట్ ఆఫ్ 24. ఓకేనా? సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ 4 జనరల్ ప్లస్ ఇక్కడ ఒక 10 అంటే 14 వచ్చేసి జనరల్కి, రెస్ట్ 6 అనేది రిజర్వేషన్ వేరియస్ కేటగిరీలో మీరు చూసినట్లు. అయితే వీటిని ఎలా ఫిల్టర్ చేసి రేషియో తీసారో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒకటి చూద్దాం, లైక్ జోన్ తీద్దాం, ఏదైనా ఒక జోన్ గురించి మాట్లాడదాం. లైక్ బీసీఏ చూద్దాం. దీన్ని బట్టి మనకు అర్థమైంది కదా ఏ రేషియోలో తీసారన్నది. బీసీఏ అనేది ఓన్లీ 1 వేకెన్సీ అనేది రావడం జరిగిందండి ఫ్రెష్ వేకెన్సీలో. ఇంకా రెస్ట్ ఆఫ్ ది థింగ్స్ ఏ ఒక్క నోటిఫికేషన్ కూడా లేదు బ్యాక్లాగ్ వేకెన్సీలో. ఇప్పుడు మనం కానీ లాస్ట్ టైం రిజర్వేషన్ లిస్ట్లో చూస్తే ఎంతమందిని క్వాలిఫై చేశారన్నది మెయిన్స్ రాయడానికి చూద్దాం ఒకసారి. బీసీ మనం ఏం మాట్లాడుకుందామండి, బీసీసీఏలో ఒక్క వేకెన్సీ మాత్రమే ఉంది. దానికి ఎంతమందిని ఫిల్టర్ చేశారో చూస్తే మనకు ఒక రేషియో అనేది క్లారిటీ వస్తుంది. సో చూడండి ఇక్కడ ఎంతమంది తీశాడు, 4 + 7 మెంబర్స్ని అయితే తీసాడండి. అకార్డింగ్ టు కేటగిరీ వైజ్ ఇది కూడా అర్థమైందా? సో 7 మందిని మాత్రమే మెయిన్స్కి అలౌ చేశాడు. ఇప్పుడు దీన్ని బట్టి మీకు ఒక రేంజ్ అర్థం ఏంటది, ఎంతమందిని తీస్తారో అర్థం ఏంటది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, వీళ్ళంతా ఓసీ మెన్స్. ఓకేనా? వీళ్ళలో అన్నీ ఒకసారి కౌంట్ చేస్తే 1:15 రేషియో ఎగ్జాక్ట్గా ఉందండి. అంటే మొత్తం ఎంత, 14 మెంబర్స్ కదా, 14, 15 ఎంత వస్తుందో అంత కౌంట్ మాత్రమే ఇక్కడ అలౌ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు కొద్ది కట్ ఆఫ్స్ గురించి డీటెయిల్గా మీకు అర్థం ఏంటది. దీన్ని బట్టి మీరు కూడా ప్రిపేర్ అవ్వండి మెంటల్గా. ఈవెన్ ఎస్సీ ఎస్టీలకు కూడా కొద్దిగా మీరు ఆలోచించుకోవాల్సిన విషయం ఉందండి ఈ రకంగా కానీ తీసినట్లయితే. ఇంకొక డౌట్ కూడా చాలామంది రైజ్ చేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఒకవేళ ఉమెన్ కానీ వర్టికల్ రిజర్వేషన్ ఇంక్లూడ్ చేస్తే పరిస్థితి ఏంటి? వర్టికల్ రిజర్వేషన్ ఇనిషియేట్ కానీ చేస్తే ఖచ్చితంగా మేల్స్ నష్టపోతారు. ఇది ప్యూర్లీ ఉమెన్స్ నోటిఫికేషను. సో దిస్ ఇస్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. అండ్ నెక్స్ట్ వీడియోలతో కలుద్దామండి. థ్యాంక్ యూ.